సో సిలబస్ ప్రకారంగా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఏ చాప్టర్స్ అనేవి పెట్టాడు. యాక్చువల్గా క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే మనం చరిత్ర అని చెప్పి అన్నప్పుడు ఫస్ట్ మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో క్రొనాలజీ ఒక హెడ్డింగ్ పెట్టండి, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి, ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారంగా చూసినప్పుడు ఫస్ట్గా చరిత్ర పూర్వయుగము అని చెప్పి ఉంటుంది, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్. సో ప్రీ హిస్టారిక్ తర్వాత మనకి క్రొనలాజికల్ ఆర్డర్లో సింధు నాగరికత అని చెప్పి వస్తుంది. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి ఆర్యులు అని చెప్పి వస్తారు, ఆరియన్స్. ఆరియన్స్ అని చెప్పి వస్తారు. ఆర్యులు తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ మనం జ్ఞానోదయ యుగం అని చెప్పి అంటాం, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. జ్ఞానోదయ యుగం, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లోనే బుద్ధిజం, జైనిజం వస్తాయి, 16 మహాజనపదాలు వస్తాయి. ఆ 16 మహాజనపదాలు ఒకటి మగధ అని చెప్పి వస్తుంది, ఆ మగధలో మౌర్యులు అని చెప్పి వస్తారు. నెక్స్ట్ మనకి ఆర్డర్లో మౌర్యులు అని చెప్పి అంటాం, మౌరియన్స్. మౌరియన్స్ అని చెప్పేసి అంటాం. అయితే మౌర్యులు అఖండ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలన చేస్తారు. మౌర్యులు తర్వాత అఖండ భారత్ కాస్త మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయిపోతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. లైక్ శుంగులు అని, కనువులు అని, ఇండో గ్రీకులు, శకులు, కుషానులు, ఖారావేలుడు, సంగమ, చోళ, చెర, పాండ్య అని చెప్పి చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. వాటన్నిటిని కలిపి అంటారు మౌర్య అనంతర యుగం అంటారు, పోస్ట్ మౌర్య పీరియడ్ అని చెప్పేసి అంటారు. మౌర్య అనంతర యుగం, పోస్ట్ మౌర్య పీరియడ్. సో పోస్ట్ మౌర్య పీరియడ్గా పేర్కొంటాం. తర్వాత మళ్ళీ మన దేశాన్ని ఏకం చేసిన వారు గుప్తులు, గుప్తాస్ అని చెప్పేసి అంటారు, గుప్తాస్ అని చెప్పి. గుప్తుల తర్వాత హర్ష అని చెప్పేసి అంటాం, హర్షవర్ధన, హర్ష అని చెప్పేసి అంటారు. అయితే ఈ హర్షవర్ధనుడు మన యాన్షియంట్ ఇండియాలో చివరి గొప్ప రాజు, ఆయన చివరి గొప్ప రాజు. ఆ తర్వాత భారతదేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడుతుంది. అలాగా ఒక 100 years నార్త్ ఇండియాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత రాజ్పుత్స్ అనేవాళ్ళు వస్తారు, రాజ్పుత్స్. సౌత్ ఇండియాలో పల్లవ, చోళ, ఈ చాళుక్యాస్ అనేవాళ్ళు రైజ్ అవుతారు. ఈ మొత్తం కాలాన్ని మనం హర్షవర్ధన్ తర్వాత కాలాన్ని ఏమని పేర్కొంటామంటే పరివర్తన కాలం అని చెప్పి పేర్కొంటాం, ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పి అంటాం, పరివర్తన కాలం. సో పరివర్తన కాలం, సో దీన్నే ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పేసి అంటారు, పరివర్తన కాలం. సో ఈ పరివర్తన కాలంలోనే మనకి ఉత్తర భారతదేశంలో రాజ్పుట్స్ వస్తారు, సౌత్ ఇండియాలో పల్లవ, చోళ అండ్ చాళుక్య, అంటే సిలబస్ ప్రకారంగా ఇంకా అనేకం వస్తాయి. సో ఈ విధంగా క్రోనలాజికల్ ఆర్డర్లో మొత్తం 9 రాజవంశాలు మనకి, క్రోనలాజికల్ ఆర్డర్ మొత్తం 9 చాప్టర్స్. అయితే సిలబస్లో ఈ 9లో 2 చాప్టర్స్ ఇవ్వలే.
7 చాప్టర్సే ఇచ్చాడు సిలబస్లో. అందులో చరిత్ర పూర్వయుగం ఇవ్వలేదు మనకి సిలబస్లో, చరిత్ర పూర్వయుగం ఇవ్వలే. అండ్ ఈ మౌర్య అనంతర యుగం ఉందిగా, అది కూడా ఇవ్వలే. అంటే ఈ 2 చాప్టర్లు తీసేస్తున్నాడు ఇది. కానీ దాంట్లో కోర్ పాయింట్ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉండవచ్చు, కోర్ ఏరియా నుంచి. ఉదాహరణ కుషాన్స్, కనిష్కుడు. మన ప్రాచీన యుగంలో కనిష్కుడికి ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఆయన నుంచి బిట్టు గతంలో కూడా చరక ఎవరికి ఆస్థానంలో ఉన్నాడని చెప్పేసి అడిగాడు, మన యొక్క కనిష్కుడి ఆస్థానం. మన భారతదేశం యొక్క అఫీషియల్ క్యాలెండర్ శకా క్యాలెండర్, శకా క్యాలెండర్ తీసుకొచ్చింది కనిష్కుడే. సో అది మౌర్య అనంతర యుగంలో ఉంటారు. సో కాబట్టి సిలబస్లో మెన్షన్ చేయకపోయినప్పటికీ కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుంటాం అంతే. అది వీటి గురించి మనం తెలుసుకోవాలి. సింధు నాగరికత, ఆర్యులు, జానపద ఎట్లా, అది 2 చాప్టర్లు సిలబస్లో పెట్టకపోయినప్పటికీ దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుంటాం. మరి డీటెయిల్గా ఏమీ వెళ్ళవలసిన అవసరం లే. కోర్ ఏరియాస్ ఉంటాయి, ఆ కోర్ ఏరియాస్ తెలుసుకుంటాం. సో ఇది యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే. సో మొత్తం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తే పేపర్ 1, పేపర్ 2 మొత్తం కలిపి ఒక 10 నుంచి 13 బిట్స్ వరకు వస్తాయి అంతే. 10 to 13 బిట్స్ మధ్య వస్తాయి పేపర్ 1, పేపర్ 2 కలిపేసి. 10 to 13 మహా అయితే వాడికి ఇంట్రెస్ట్ పెరిగితే 15 వరకు వెళ్ళొచ్చేమో అంతే. ఈ 10 నుంచి 15 మధ్య బిట్సే మనకి వస్తాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రిపరేషన్ చేయాలి. అభిమానం ఉంది, సింధు నాగరికత అంటే నేను గొంతు కోసుకున్నంత అభిమానం ఉంది నాకు అని చెప్పి లోతుగా వెళ్ళిపోయినాం అనుకోండి, ఏం ప్రయోజనం. వెయిటేజ్ని బట్టి ప్రిపరేషన్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకుని ప్రిపరేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి, బ్రీఫ్గా తెలుసుకునే చాప్టర్ చరిత్ర పూర్వయుగం. క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. చరిత్ర పూర్వయుగం. ఇక్కడ బిట్ కన్ఫర్మ్ కాదు, వస్తే రావచ్చు చరిత్ర పూర్వయుగం నుంచి. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఇక్కడ చరిత్ర అంటే ఏమని చెప్పి అన్నాం? స్టడీ ఆఫ్ ద పాస్ట్, గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర, స్టడీ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి. అయితే ఈ చరిత్రను ఎప్పటి నుంచి అధ్యయనం చేయవచ్చు అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి అధ్యయనం చేయవచ్చు, అంతే కదా. ఈ చరిత్రని భూమి పుట్టిన దగ్గర నుంచి అధ్యయనం. ఈ భూమి ఎప్పుడు పుట్టింది? 400 crores years ago, 400 crore లేదా 4000 million years ago. ఓకే, ఇక్కడ 400 కోట్ల సంవత్సరాల క్రితం, 400 crore years ago భూమి పుట్టింది అని చెప్పేసి అంటాం. ఎర్త్ వాజ్ ఆరిజినేటెడ్, భూమి పుట్టింది. సో ఎర్త్ వాజ్ ఆరిజినేటెడ్ సమ్ అరౌండ్ 400 crores years ago అని చెప్పేసి అంటాం. ఓకే, అప్పుడు ఈ భూమి పైన జీవం అనేది ఏమైనా ఉందా? లైఫ్ ఏమీ లేదు. ఆ లైఫ్ లేని కాలాన్ని ఎజాయిక్ అంటాం. అంటే అప్పుడు భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ మొత్తం కాలాన్ని 4 దశలుగా విభజన చేస్తాం. ఎజాయిక్ పీరియడ్, జోయిక్ పీరియడ్, టెరిషియరీ పీరియడ్ అండ్ క్వాటర్నరీ పీరియడ్ అని చెప్పేసి అంటారు. ఈ 400 కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎజాయిక్ అంటారు, జోయిక్ అని చెప్పి అంటారు, టెరిషియరీ అని చెప్పి అంటారు, క్వాటర్నరీ అని చెప్పి అంటారు. క్వాటర్నరీ. ఈ క్వాటర్నరీలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. దాన్ని ప్లీస్టోసీన్ అంటారు, ఇంకొకటి హోలోసీన్ అని చెప్పేసి అంటారు. హోలోసీన్. ఎజాయిక్ అంటే జీవం లేని కాలం, అది నో లైఫ్. జాయిక్ అంటే జీవం పుట్టుకొచ్చింది, లైఫ్ ఎగ్జిస్టెడ్, జీవం పుట్టుకు వచ్చింది అని చెప్పేసి అంటాం. అంటే ఫస్ట్ భూమి పుట్టినప్పుడు ఏమీ లే, తర్వాత నెమ్మదిగా వాతావరణం ఏర్పడింది, తర్వాత చెట్లు అవి వచ్చాయి, ఆక్సిజన్ ఏర్పడింది, ఆక్సిజన్ రావడంతో సింగిల్ సెల్ ఏర్పడింది, డబుల్ సెల్, మల్టీ సెల్, లైఫ్ ఫార్మేషన్. అలాగే లైఫ్ ఫార్మేషన్ మనకి జోయిక్ పీరియడ్లో లైఫ్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి అన్నాం. టెరిషియరీ పీరియడ్లో భారీ జీవాలు పుట్టుకొస్తాయి.
అంటే జెయింట్ జెయింట్ యానిమల్స్ అని చెప్పేసి అంటాం. లైక్ డైనాసరస్ అటువంటివి ఉంటాయి కదా, ఆ జైంట్ యానిమల్స్ అనేవి ఉంటాయట. భారీ జీవాలు అని చెప్పేసి అంటారు, భారీ జీవాలు. ఇక క్వాటర్నరీ పీరియడ్. క్వాటర్నరీ పీరియడ్లో ఈ ప్లీస్టోసిన్ అని చెప్పి పీరియడ్ ఉంది కదా, ఇక్కడ మానవుడు ఉన్నాడు చెప్పేసి అంటారు. ఇక్కడ మానవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. అంటే ప్రస్తుతం ఈ మానవ ఆకృతి, ఇది హోలోసిన్ అనేది ప్రస్తుతం మనం ఉన్నది హోలోసిన్. అదే మానవుడు పుట్టుకొచ్చింది క్వాటర్నరీలో, ప్లీస్టోసిన్ పీరియడ్లో. ప్రస్తుతం మానవ ఆకృతి, మన హెడ్, స్కల్, మన ముక్కు, మన ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని హోమోసెపియన్ అంటారు. హోమోసెపియన్, ఈ మానవుడు హోమోసెపియన్ అని చెప్పి అంటాం. ఈ ప్లీస్టోసిన్ పీరియడ్లో మనకి మానవుడు పుట్టుకొచ్చినాడు, దాన్ని హోమోసెపియన్ అని చెప్పి అంటాం, హోమోసెపియన్. ఓకే, మానవుడు పుట్టుకొచ్చింది కోతి నుంచి అట. మానవుడు కోతి నుంచి పుట్టుకొచ్చాడట. ఆ కోతి పేరు ఆస్ట్రలోపిథెకస్ అని చెప్పి అంటారు. అది మన ఆఫ్రికాలో తాంజానియాలో ఆస్ట్రలోపిథెకస్ అని చెప్పి కోతి ఉంది. ఆ కోతి నుంచి పుట్టుకొచ్చిందంట. ప్రస్తుతం మనం ఏ జాతి వాళ్ళం అంటే కోతి జాతి వాళ్ళం. అందువల్ల అప్పుడప్పుడు కోతి వేషాలు వేస్తాం కదా మనం. సో ఆ కోతి పేరు ఆస్ట్రలోపిథెకస్. సో ఆస్ట్రలోపిథెకస్ అని చెప్పేసి అంటారు. ఈ ఆస్ట్రలోపిథెకస్ తాంజానియాలో కోతి, ఇది తాంజానియాలో ఒక కోతి. అలాగా ఈ కోతి నుంచి అట్లాగా అలాగా అనేక జనరేషన్ వేల సంవత్సరాలు తర్వాత ఏమైంది అట, మానవుడు హోమో హ్యాండీ అని చెప్పేసి అంటాం, హోమో హ్యాండీ. ఆస్ట్రలోపిథెకస్ నుంచి వచ్చిన వాడిని అంటారు హోమో హ్యాండీ అని చెప్పేసి అంటారు, హోమో హ్యాండీ. ఈ హోమో హ్యాండీ ఎట్లా ఉంటాడు అంటే, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు పాటు 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతులతో, కాళ్ళు మరి 2 చేతులతో నడుస్తాడు. అంటే కోతి ఎట్లా నడుస్తుంది ప్రస్తుతం అట్లా. సో ఆ కోతిలో కొంచెం మనిషి దవడ ఇట్లాగా ఉంటుంది, కోతికి ఇట్లా వస్తుంది కదా, కొంచెం లోపలికి వెళ్ళింది. మనిషి కొంచెం ఆకారం వస్తుంది, కానీ మనిషి కాళ్ళు చేతులతో నడుస్తాడు. అలా చేతులను ఉపయోగిస్తున్నాడు నడవడానికి, కాబట్టి అతన్ని హోమో హ్యాండీ అంటారు, హ్యాండీ మ్యాన్ అని చెప్పేసి అన్నాం. ఆ తర్వాత నెమ్మదిగా మనిషి ఇలాగ పైకి లేస్తాడు, అంటే హోమో ఎరెక్టస్ అంటారు, హోమో ఎరెక్టస్. ఇప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తాడు ఇప్పుడు హోమో ఎరెక్టస్. అలాగా ఈ హోమో ఎరెక్టస్లో ఒక జాతి ప్రజలు యూరోప్ వైపుకి పోయినారు, ఒక జాతి ప్రజలు ఆఫ్రికా, ఏషియా వైపుకి వచ్చినారు. అలాగే యూరోప్ వైపుకి వెళ్ళిన వాళ్ళే నియాండర్ థాలెన్సిస్ అని చెప్పేసి అంటారు, నియాండర్ థాలెన్సిస్. అలాగే ఆఫ్రికా నుంచి వచ్చిన, ఏషియా నుంచి వచ్చింది హోమోసెపియన్స్ అని చెప్పి. ఇలా తొలి మానవుడు హోమోసెపియన్ కూడా ఆఫ్రికాలో నుంచి వచ్చిన వాడే. అలాగే ఆఫ్రికా, ఏషియా వైపుకి వెళ్తారు హోమోసెపియన్స్, యూరోప్ వైపుకి వెళ్ళిన నియాండర్ థాలెన్సిస్ అని చెప్పేసి అంటాం. సో కొందరు ఏమంటారంటే ఆస్ట్రలోపిథెకస్, హోమో హ్యాండీ, హోమో ఎరెక్టస్, నియాండర్ థాలెన్సిస్ తర్వాత హోమోసెపియన్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక ఆర్డర్. ఈ విధంగా మానవుడు మొత్తం మీద ప్రస్తుత ఆకృతి ఉంది కదా, ఈ ఆకృతి హోమోసెపియన్స్ అని చెప్పేసి అంటాం. అది ఈ తొలి మానవుడి యొక్క అవశేషాలు ఎన్ని సంవత్సరాల కిందటి నాటివి మనకి దొరికినాయి అంటే ఓల్డెస్ట్ స్కెలిటన్ మనకి దొరికింది. అంటే 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి స్కెలిటన్ మనకి దొరికింది. అది కూడా ఆఫ్రికాలో, సేమ్ తాంజానియాలోనే. సో మనకి 26 లక్షల సంవత్సరాల క్రితం, 24 lakh years ago, సో మనకి మానవ అవశేషాలు దొరికాయి. 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ అవశేషాలు దొరికాయి. ఇది ఎక్కడ? ఆఫ్రికాలో. ఇది కూడా సేమ్ తాంజానియా. సో 26 lakh years ago
హ్యూమన్ రిమైన్స్, అది స్కిల్టన్స్. ఆ రిమైన్స్ ఎక్కడ దొరికినాయంటే ఆఫ్రికా, తాంజానియా అని చెప్పి. అయితే మన ఇండియాకు వస్తే మరి ఇండియాలో ఓల్డెస్ట్ స్కిల్టన్స్ ఏవి అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. ఇన్ ఇండియా ఓల్డెస్ట్ స్కిల్టన్స్ బిలాంగ్ టు 14 lakh years ago. 14 lakh years ago స్కిల్టన్స్ మనకి. అది ఎక్కడంటే మహారాష్ట్రలో బోరి అనే ప్లేస్. మహారాష్ట్రలో బోరి. దాన్ని కనుగొన్నది సంకానియా అని చెప్పేసి అంటారు ఆర్కియాలజిస్ట్ సంకానియా. సో ప్రపంచంలో ఓల్డెస్ట్ స్కిల్టన్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది? 26. ఇండియాలో అంటే 14 lakh అని చెప్పి అన్నాం. అయితే ఇప్పుడు మన చరిత్ర అధ్యయనం చేయబోతున్నాం వీళ్ళకి సంబంధించి. ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదో సోర్స్ ఉంటుంది, ఆధారం ఏదో ఉంటుంది. ఏమిటి ఉంటాయి ఆధారాలు? వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు, సంథింగ్, ఇటువంటి ఆధారాలు ఉంటాయి. అలాగా ఆ తొలి కాలం నాటి మానవుడు ఉపయోగించిన వస్తువులు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి మనకి. ఆ ఆధారాలు బేస్ మీదుగా ఈ చరిత్రని 3 యుగాలుగా విభజన చేస్తాం. బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అవైలబుల్, హిస్టరీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 periods. మనకు లభిస్తున్న ఆధారాలు ఆధారంగా మన చరిత్రని మనం 3 యుగాలుగా విభజన చేసాం. ఓకే, ఇక్కడ లభిస్తున్న ఆధారాలు ప్రకారం చరిత్ర 3 యుగాలు. బేస్డ్ ఆన్ ద అవైలబుల్ sources or evidences, history has been divided into 3 periods based on the evidences or sources. ఆ 3 periods ఏంటి? దీన్నే అంటారు ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రోటో హిస్టారిక్ పీరియడ్, హిస్టారిక్ పీరియడ్. సో దీన్ని చరిత్ర పూర్వయుగం అంటాం. చరిత్ర పూర్వయుగం. ప్రోటో హిస్టారిక్ని సంధికాల చరిత్ర యుగం అంటాం. హిస్టారిక్ అంటే చారిత్రక యుగం. సో మనం గతాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆ అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ కాలంకి సంబంధించి ఏదో సోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారంగా ఆ గత చరిత్రను ఎట్లా విభజించినాం? చరిత్ర పూర్వయుగం, సంధికాల చరిత్ర యుగం, చారిత్ర యుగం. అంటే ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, హిస్టారిక్ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్, మనకు సంబంధించి లభిస్తున్న ఆధారాలు. ప్రీ హిస్టారిక్ అంటే మనం ఆ కాలం గురించి చదువుతున్నాం, కానీ ఆ కాలంకి సంబంధించి లిపి రూపంలో ఆధారాలు లేవు మన దగ్గర. ఉదాహరణకి మనం రాతియుగ మానవుడు తీసుకోండి. రాతియుగ మానవుడికి సంబంధించి మనం చదువుతున్నప్పుడు ఆ రాతియుగ మానవుడు ఏమైనా రాశాడా? నేను ఈ విధంగా వేటాడినా, అట్లా చంపినా, ఇట్లా తిన్నా, అట్లా జీవించినా, ఏమైనా రాశాడా ఆయన? రాయలే. ఏమంటే పిక్చర్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నో స్క్రిప్ట్, లిఖిత పూర్వక ఆధారాలు లేవు. కానీ ఆ కాలం నాటి చరిత్ర మనం చదువుతున్నాం. అటువంటి చరిత్రను ప్రీ హిస్టారిక్ అంటారు. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే దేర్ వాజ్ నో స్క్రిప్ట్, లిపి లేని కాలం. ఇది లిపి లేని కాలం. దేర్ వాజ్ నో స్క్రిప్ట్ లేదు, లిపి లేదు, లేదా లిఖిత పూర్వక ఆధారాలు లేవు. దాని సేమ్ అదే, లిఖిత పూర్వక ఆధారాలు లేవు అని చెప్పాను. ప్రోటో హిస్టరిక్ అంటే లిపి ఉంది కానీ అర్థం కావడంలే. లిపి ఉంది కానీ ఆ లిపి మనకి అర్థం కావట్లే, కానీ వాళ్ళ చరిత్ర మనం చదువుతాం. దాన్ని అంటాం ప్రోటో హిస్టారిక్ అంటాం. ఇక్కడ లిపి ఉంది కానీ అర్థం కావడం లేదు. సో స్క్రిప్ట్ ఎగ్జిస్టెడ్ బట్ ఇట్ వాజ్ నాట్ డెసఫెర్డ్. అని చెప్పేసి అంటాం. ఇంక దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో స్క్రిప్ట్ ఎగ్జిస్టెడ్ బట్ ఇట్ వాజ్ నాట్ డెసఫెర్డ్ అని చెప్పేసి అంటారు. మరి హిస్టారిక్, లిపి ఉంది, అర్థమవుతుంది. ఓకే, ఈ ప్రోటో హిస్టారిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఐవిసి, సింధు. దీనికి ఎగ్జాంపుల్ ఐవిసి అంటాం, సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ప్రోటో హిస్టారిక్. సింధు నాగరికత లిపి బొమ్మల లిపి. ఆ బొమ్మల లిపి మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. సో దాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం. నెక్స్ట్ హిస్టారిక్. సో హిస్టారిక్లో లిపి
ఉంది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ డిసఫర్డ్ అని చెప్పేసి అంటాం.